తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ ధరకే కొంటుంది కొమ్మూరి గోల్డ్. ఐసీసీ మహిళల టీ20 ప్రపంచ కప్ వేదికపైన భారత్ తన సత్తా చాటింది. ఈ వరల్డ్ కప్లో మొదటి మ్యాచ్ ఆడినటువంటి టీమిండియా నిన్న అద్భుతమైనటువంటి విజయాన్ని సాధించి టోర్నీని అద్భుతంగా స్టార్ట్ చేసింది. బర్మింగ్హామ్ వేదికగా జరిగినటువంటి ఈ యొక్క మ్యాచ్లో చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్తో ఈ యొక్క పోరు జరిగింది. హర్మన్ ప్రీత్ సేరా తిరుగులేని విజయాన్ని సాధించింది. బ్యాటింగ్ బౌలింగ్ విభాగాలలో భారత క్రీడాకారిణీలు చూపించినటువంటి పోరాట పటిమ ముందు పాకిస్తాన్ జట్టు నిలవలేకపోయింది. 64 పరుగుల భారీ తేడాతో భారత్ సాధించిన ఈ గెలుపు ప్రపంచ కప్లో జట్టు ఆత్మవిశ్వాసాన్ని మరింత పెంచేసింది. టీమిండియా ఆడిన తీరు చూస్తుంటే ఈసారి కప్ తమదేనన్న సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. టాస్ గెలిచి బ్యాటింగ్ తీసుకున్నటువంటి హర్మన్ ప్రీత్ నిర్ణయం సరైందేనని క్రీడాకారిణీలు నిరూపించారు. తొలి ఓవర్లోనే ఓపెనర్ షఫాలి వర్మ అవుట్ అయినప్పటికీ కూడా జట్టు ఏమాత్రం ఒత్తిడికి లోను కాకుండా స్మృతి మందాన అదేవిధంగా హర్మన్ కౌర్ చాలా అద్భుతంగా గ్రీజులో నిలబడి తమదైనటువంటి శైలిలో షాట్లు ఆడుతూ స్కోర్ బోర్డును ముందుకు నడిపించారు. క్లాసిక్ షాట్లతో అలరించిన మందాన 44 బంతుల్లో 68 పరుగులు చేసి జట్టుకు భారీ పునాది వేసింది. కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ కూడా 36 పరుగులతో మందానకు చక్కటి సహకారం అందించింది. మూడో వికెట్కు వీరిద్దరి మధ్య నెలకొన్నటువంటి 91 పరుగుల భాగస్వామ్యం మ్యాచ్ గమనాన్ని మార్చేసింది. చివర్లో వికెట్ కీపర్ రిచా ఘోష్ కూడా కేవలం 17 బంతుల్లోనే 34 పరుగులు చేసి జట్టు స్కోర్ను 170 పరుగులకు చేర్చింది. పాక్ బౌలర్లు ఫాతిమా సనా, సాదియా ఇక్బాల్ తలా 2 వికెట్లు తీసి భారత దూకుడుకు కళ్ళెం వేసే ప్రయత్నం చేసినా కూడా రిచా విధ్వంసకర బ్యాటింగ్ ముందు అది సాధ్యపడలేదు. ఇక 171 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగినటువంటి పాకిస్తాన్కు ఆరంభంలో ఓపెనర్ మునిబా అలీ 41 పరుగులతో ఆశలు కల్పించిన తొలి పవర్ ప్లే ముగిసేసరికి పాక్ వికెట్ నష్టానికి 52 పరుగులు చేసి పోటీలో ఉన్నట్లు కనిపించిన అయితే 7వ ఓవర్లో బంతిని అందుకున్నటువంటి దీప్తి శర్మ తన స్వరూపాన్ని మొత్తం మార్చేసింది. మ్యాచ్ స్వరూపాన్ని తన స్పిన్ మాయాజాలంతో పాక్ బ్యాటర్లను ఉక్కిరిబిక్కిరి చేసింది. దీప్తి కట్టుదిట్టమైనటువంటి బంతులు వేస్తూ కేవలం 10 పరుగులకే 5 వికెట్లు పడగొట్టి పాక్ నడ్డి విరిచేసింది. దీప్తికి తోడుగా యువ బౌలర్ శ్రీచరణి 3 వికెట్లు తీయగా షఫాలి వర్మ 1 వికెట్ పడగొట్టింది. దీంతో పాకిస్తాన్ జట్టు 17 ఓవర్లలోనే 106 పరుగులకే ఆలౌట్ అయిపోయింది. ప్రపంచ కప్లో భారత్ నమోదు చేసిన ఈ భారీ విజయం క్రికెట్ అభిమానులకు పండగ వాతావరణాన్ని ఇచ్చింది. దీప్తి శర్మ ప్రదర్శన, స్మృతి మందాన క్లాస్ ఇన్నింగ్స్ ఈ విజయానికి ప్రధాన కారణాలుగా నిలిచాయి. ఎడ్జ్బాస్టన్ మైదానంలో టీమిండియా ఆటగాళ్లు ప్రదర్శించిన జోష్ చూస్తుంటే ప్రత్యర్థి జట్లకు ఖచ్చితంగా వణుకు పుట్టడం ఖాయం. మైదానంలో టీమిండియా వేగం, జట్టు సమిష్టి కృషి రాబోయే మ్యాచ్లకు మంచి ఊపినిచ్చేలా ఉన్నాయి. ప్రపంచ కప్ వేటలో భారత్ అడుగుపెట్టిన తీరు చూస్తుంటే ఖచ్చితంగా టైటిల్ రేసులో భారత్ ప్రధాన శక్తిగా నిలుస్తుందనేటువంటిది ఇప్పుడు క్రీడా విశ్లేషకులు చెప్తున్న మాట. ముఖ్యంగా బ్యాటర్లు ఫామ్లో ఉండడం, స్పిన్నర్లు వికెట్లు తీస్తుండడం, హర్మన్ ప్రీత్ సేన పాయింట్ల పట్టికలో ఇప్పుడు అగ్రస్థానంలో దిశగా దూసుకుపోతుండడం ఈ గెలుపు భారత్ పట్ల అభిమానుల్లో కూడా అంచనాలను ఇప్పుడు మరింతగా పెంచేసింది.